హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నిన్న మా అమ్మ మా ఇంటికొచ్చిందండోయ్! ఆదిత్య ఓం నటించిన 'మీ ఇంటికొస్తే ఏమిస్తారు, మా ఇంటికొస్తే ఏం తెస్తారు' సినిమా టైటిల్‌లాగా నేను మా అమ్మాళ్ళ ఇంటికెళ్ళినా నాకు రెస్ట్ దొరుకుతుంది. అలానే మా అమ్మ మా ఇంటి దగ్గరికొచ్చినా సరే నాకే ఫుల్ రెస్ట్ దొరుకుతుంది. ఆఫ్‌కోర్స్ మీలో చాలామందికి ఇలా జరుగుతుందనుకుంటా. తనకి కొంచెం ఒంట్లో బాలేదండి. రెస్ట్ తీసుకుందువు అని చెప్పి రమ్మని చెప్పాము. రెస్ట్ తీసుకుందామని మా ఇంటికొచ్చినా, ఇక్కడైతే వ్యవసాయం ఉండదు గాబట్టి, వ్యవసాయం పని ఒక్కటే చేయదండి. మిగతా పనులన్నీ తనే చేస్తది. కొన్ని కొన్ని పనులైతే నేను చేస్తానమ్మా నువ్వు కూర్చో అని జెప్పినా కూడా, పర్వాలేదమ్మా నేనే జేస్తాను. ఇలా కూర్చొనుంటే నాకేమి తోచదని జెప్పేసి అంటది. ఇక ఊర్లో పెందలాడే లెగుస్తారు గదా! అంటే ఉదయాన్నే లేస్తారు కదా! ఆ అలవాటుని బట్టి నాకంటే ముందే లేసిపోతది. పనులన్నీ చేసేసి ఇంక వంట పని గూడా పూర్తి చేసేద్ది. నాకైతే మెలుకువొచ్చి నేను లేసాననుకోండి, "ఎందుకమ్మా అప్పుడే లేచావు కొంసేపు పడుకొని" అంటది. వేరే ఏ పని చేసినా నేను చేస్తానని అంటాను గానీ, ఈ బట్టలు మడత పెట్టడం విషయంలో మాత్రం "నువ్వు కూర్చోమ్మా నేను మడత పెట్టనని" మాత్రం అననండి. ఎందుకంటే నాకు ప్రపంచంలో అతి కష్టమైన పని ఏదైనా ఉందనుకుంటే ఈ బట్టలు మడత పెట్టడమే. ఎంత కష్టంగా ఉన్న బట్టలన్నీ ఉతుకుతాను వాషింగ్ మిషన్ లేకపోయినా ఉతుకుతాను గానీ, మడత పెట్టడం అంటే మడత పెట్టలేను. ఈ ఒక్క విషయంలో మాత్రం నాకు హమ్మొస్త చాలా హ్యాపీ అండి.